హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయా డిజిటలీ. ఈరోజు నేను మీతో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో భాగంగా బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ గురించి చెప్పబోతున్నాను. ఈ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్లో మీకు నేను గ్రామర్ యొక్క డెఫినేషన్ అండ్ ఆల్ఫాబెట్ అంటే ఏంటి, ఓవెల్స్ అండ్ కన్సోనెంట్స్ అంటే ఏంటి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్గా గ్రామర్ అంటే ఏంటో చూసేద్దాం. గ్రామర్ అంటే మనకు తెలుగులో ఏమంటాము, వ్యాకరణం అని అంటాము. ఈ గ్రామర్ యొక్క డెఫినేషన్ చూసేద్దాం. గ్రామర్ ఈజ్ ద వే వి అరేంజ్ వర్డ్స్ టు మేక్ ప్రాపర్ సెంటెన్స్. గ్రామర్ అంటే మీకు ముందుగా చెప్పినట్లుగానే తెలుగులో వ్యాకరణం. వ్యాకరణం అంటే పదాలను సరైన వాక్యంగా ఏర్పాటు చేయడాన్ని మనం ఇక్కడ వ్యాకరణం అంటాము. Grammar is a study of words, how they are used in sentences and how they change in different situations. గ్రామర్ అంటే పదాలను వాక్యాలలో ఎలా వాడాలి అండ్ వేర్వేరు పరిస్థితుల్లో వర్డ్స్ ఎలా చేంజ్ అవుతాయి అనేది ఇక్కడ మనకి గ్రామర్ కిందకి చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ హ్యాస్ 26 లెటర్స్. ఇది మీరు చాలా బాగా గుర్తుపెట్టేసుకోవాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 26 లెటర్స్ ఉంటాయి. The name given for these 26 letters is called alphabet. చాలామంది ఆల్ఫాబెట్స్ అంటారు, కానీ ఆల్ఫాబెట్స్ కాదు, ఆల్ఫాబెట్ అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. మనకి ఈ 26 లెటర్స్కి ఉన్న నేమ్ ఏంటి, ఆల్ఫాబెట్. ఇప్పుడు ఈ ఆల్ఫాబెట్లో మనకి 26 లెటర్స్ అనేవి ఉన్నాయి కదా, వాటిల్లో మనకి క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ అనేవి డివైడ్ అయిపోయి ఉన్నాయి. మనం రిటర్న్ ఇంగ్లీష్లో 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి, క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్. ఈ క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ అనేవి మనం రిటర్న్ ఇంగ్లీష్లో యూజ్ చేసేస్తాము. We use a capital letter for the first letter in a sentence. సో సెంటెన్స్ యొక్క మొదట రాసే ఫస్ట్ లెటర్ని మనం క్యాపిటల్ లెటర్స్తోనే బిగిన్ చేయాలి. ఎగ్జాంపుల్, ద క్యాట్ ర్యాన్ అవే. ఇక్కడ ద క్యాట్ ర్యాన్ అవే అంటే ఇక్కడ దాలో టీ అనేది ఇక్కడ మనకి క్యాపిటల్లో ఉండాలి. సో చూసారు కదా, ఈ సెంటెన్స్లో ఉన్నట్లుగానే ఫస్ట్ సెంటెన్స్లో స్టార్ట్ అయ్యే ఫస్ట్ లెటర్ అనేది మనకి ఇక్కడ క్యాపిటల్లో ఉండాలి. We use capital letters for the names of people, places and festivals etc. ఇక్కడ అంటే పేర్ల ముందు, స్థలాల ముందు అండ్ ఫెస్టివల్స్తో మనకి ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ అనేవి యూజ్ చేసేస్తాము. Alphabetical order. The English alphabet starts with the letter A and finishes with the letter Z. We always write the alphabet in the same order. సో ఇక్కడ మీరు చూసినట్లుగా ఆల్ఫాబెట్ అనేది ఏ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్లో ఎండ్ అవుతుంది. సో ఈ ఆర్డర్ అనేది ఇలానే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే A to Z అనేవి మీకు ఇక్కడ ఆల్ఫాబెట్ అని ఇచ్చేసాను. This order is called alphabetical order. We often write lists in alphabetical order. ఇక్కడ మనం A to Z అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటాము. మనం కామన్గా ఏదైనా లిస్ట్ రాసేటప్పుడు లేదా ఇండెక్స్లో కానీ లేదా సిటీస్ కానీ ఏవైనా ఆల్ఫాబెటికల్లో రాయాలంటే మనం ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాలన్నమాట. For example, to write a list of countries in alphabetical order, we start with countries that begin with the letter A, then with countries that begin with the letter B and so on. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ట్రేలియా, బ్రెజిల్ అండ్ సి కెనడా. మీరు చూసినట్లయితే ఇప్పుడు మనం ఏదైనా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కంట్రీస్ నేమ్స్ రాయాలనుకుంటే ఫస్ట్ నేమ్ అనేది మనకి ఏ మీద రావాలి, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్లో చూపించినట్లుగానే ఏ ఆస్ట్రేలియా, బి బ్రెజిల్, సి కెనడా, ఇలా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అనేది చేసేయాలన్నమాట. We use alphabetical order for many things. For example, dictionaries, index for books, టెలిఫోన్ డిక్షనరీస్ ఎక్సెట్రా. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ అనేవి మనం డిఫరెంట్ దగ్గర యూజ్ చేసేస్తూ ఉంటాం. ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది మనం చాలా ప్లేసెస్లో యూజ్ చేసేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, డిక్షనరీస్లో మనం ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది యూజ్ చేసేస్తాము. అండ్ టెక్స్ట్ బుక్లో ఆర్ ఆర్టికల్స్లో ఇండెక్స్ ఆఫ్ ది బుక్స్లో మనం ఈ ఆర్టికల్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది యూజ్ చేసేస్తాము. టెలిఫోనిక్ డిక్షనరీస్లో ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది యూజ్ చేసేస్తాము. The alphabet is made up of 26 letters, 5 of which are vowels and rest which are consonants.
ఇక్కడ 26 ఆల్ఫాబెట్ లెటర్స్ ఉన్నాయి కదా, అందులో 5 అనేది మనకి ఇక్కడ ఓవెల్స్ కిందకి వచ్చేస్తాయి. ఈ ఓవెల్స్ ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు. వీటిని మనం ఓవెల్స్ అంటాము. అండ్ మిగతా అన్నిటినీ మనం ఇక్కడ కన్సోనెంట్స్ అంటాము. తెలుగులో చెప్పేయాలనుకుంటే ఓవెల్స్ అంటే అచ్చులు, కన్సోనెంట్స్ అంటే హల్లులు అన్నమాట. ఓవెల్స్. A vowel is a speech sound made by allowing breath to flow out of the mouth without closing any part of the mouth or throat. సో ఈ ఓవెల్స్ అంటే ఏంటి? ఈ ఓవెల్స్ పలికేటప్పుడు మనం మౌత్ని క్లోజ్ చేయకుండా ఉపయోగపడుతుంది. అండ్ ఈ ఓవెల్స్ పలికేటప్పుడు అది మనకి శ్వాస బయటికి వదలడంలో అలౌ చేసేస్తుంది. సో మనం ఈ ఓవెల్స్ పలికేటప్పుడు ఎలాంటి మౌత్ని క్లోజ్ చేసేయకుండా ఈ ఓవెల్స్ అనేవి పలుకుతాము. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఏ, ఈ, ఐ, ఓ, యు. సో మీరు ఇవి పలికినట్లయితే మీరు మీ నోరుని, మీ మౌత్ని ఎలాంటి క్లోజ్ చేయకుండా ఈ ఓవెల్స్ అనేవి మీరు పలుకుతారు. 5 ఓవెల్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో ద ఓవెల్స్ ఆర్ ఏ, ఈ, ఐ, ఓ, యు. వై ఈజ్ స్పెషల్ ఓవెల్. వై అనేది స్పెషల్ ఓవెల్ కిందికి వచ్చేస్తుంది. కన్సోనెంట్స్. A consonant is a sound that is made by blocking air from flowing out of the mouth. సో కన్సోనెంట్స్ అనేవి మనం పలికినప్పుడు అది మన మౌత్ నుంచి వచ్చే ఎయిర్ని బ్లాక్ చేసేస్తుంది. విత్ ద టీత్, టంగ్ ఆర్ లిప్స్ ఆర్ పలేట్. పలేట్ అంటే మన నోటిలోని పై భాగాన్ని పలేట్ అంటాము. సో మన నోట్ నుంచి వచ్చే ఎయిర్ని బ్లాక్ చేసేస్తుంది ఈ కన్సోనెంట్స్ మనం పలికినప్పుడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బి ఈజ్ మేడ్ బై పుట్టింగ్ యువర్ లిప్స్ టుగెదర్. ఈ బి అనే అక్షరాన్ని పలకాలంటే మనం ఇక్కడ మన 2 పెదాలని కలిపేసుకోవాలి. ఐ ఈజ్ మేడ్ బై టచింగ్ యువర్ పలేట్ విత్ యువర్ టంగ్. ఐ మనం పలికే అప్పుడు మన టంగ్ అనేది మన నోటి పై భాగంలోకి టచ్ అవుతుంది. ఇలా మనం కన్సోనెంట్స్ పలికే అప్పుడు మన నోట్ నుంచి వచ్చే ఎయిర్ అనేది బ్లాక్ అవుతుంది. అలాంటి పదాలని మనకి ఇక్కడ కన్సోనెంట్స్ కింద చెప్పేసేయచ్చు. ద కన్సోనెంట్స్ ఆర్ బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్, ఎం, ఎన్, పి, క్యూ, ఆర్, ఎస్, టి, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. సో ఇప్పుడు నేను ప్రొనౌన్స్ చేస్తుంటే మీరు కూడా ప్రొనౌన్స్ చేస్తున్నట్లయితే మీకు చాలా క్లియర్గా ఐడియా వస్తుంది. ద లెటర్ వై ఈజ్ అ స్పెషల్ ఓవెల్. ఇందాక మీకు చెప్పినట్లుగా వై అనేది స్పెషల్ ఓవెల్ కింద కన్సిడర్ చేసేస్తాము. వై కెన్ బి బోత్ అ ఓవెల్ అండ్ కన్సోనెంట్. ఈ వై అనేది ఓవెల్ అండ్ కన్సోనెంట్ కింద కన్సిడర్ చేసేస్తాము. ద లెటర్ వై మేక్స్ ఏ కన్సోనెంట్ సౌండ్ వెన్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వర్డ్. ఇక్కడ వై అనేది ఒక పదం యొక్క మొదట్లో ఉన్నప్పుడు దాన్ని మనం కన్సోనెంట్ కింద కన్సిడర్ చేసేస్తాము. ఎగ్జాంపుల్ yellow, యూ. వై మేక్స్ ఏ వోవెల్ సౌండ్ వెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వర్డ్. సో ఒక పదం యొక్క చివర కనుక వై ఉన్నట్లయితే దాన్ని మనం వోవెల్ కింద కన్సిడర్ చేసేస్తాము. ఇక్కడ చూసినట్లయితే ఫ్లై, వై. సో ఇక్కడ ఈ కేసెస్లో మనం వై అనేది వోవెల్ కింద కన్సిడర్ చేసేస్తాము. సో ఫ్రెండ్స్ చూసేసారు కదా, బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్లో ఈరోజు నేను మీతో ఆల్ఫాబెట్, ఓవెల్ అండ్ కన్సోనెంట్ అంటే ఏంటో చూపించేశాను కదా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.